క్రీస్తులో మన ప్రభువును రక్షకుడైనటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి ఈ ఉదయకాలపు మన్నా దేవుడు మనకిస్తున్న విధానాన్ని బట్టి ఆయన సన్నిధిలో మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘము, మనం అనేక విషయాలలో చాలా మార్లు ప్రార్థన చేస్తున్నాం, దేవుణ్ణి అడుగుతున్నాం, అయ్యా నా ప్రార్థనకి సమాధానం దొరకడం లేదు, నా పరిస్థితులు మారడం లేదు, ఇదిగో నేను చేసినటువంటి ప్రార్థన ఎందుకు నాకు సమాధానం రాకుండా, జవాబు రాకుండా ఉంటుంది అని చెప్పి దేవుని సన్నిధిలో చాలా రకాలుగా ప్రార్థన ద్వారా మనం అడుగుతూ ఉంటాం. ఈరోజు అలా ప్రార్థన ద్వారా అడుగుతూ ఒక సమయంలో దేవుని మీదే కోపం వస్తూ ఉంది, దేవుని మీదనే కోపం వస్తూ ఉంది. ఆ కోపము చేత ప్రార్థించడం మానేసి, దేవుడు నా పట్ల ఈ కార్యాలు చేయలేదు, దేవుడు నా పట్ల ఇటువంటి గొప్ప కార్యాలు జరిగించలేదు, నేను ఎందుకు ప్రార్థన చేయాలి, ఏ విషయంలో నేను దేవుని అడుగుతున్నా కానీ నాకు సమాధానం రాలేదని చెప్పి ఒకానొక సమయమందు మనుషులం కదా, సహజంగా కోపం వస్తూ ఉంది. ఆ కోపాన్ని బట్టి ఈరోజు మనము దేవుని సన్నిధిలో మనం చేసేటువంటి ప్రార్థనకి సమాధానం రాకుండా పోవడానికి గల కారణం ఏమైందంటే, దేవుడు మనకందరికీ బైబిల్లో ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నారు. ఈ వ్యక్తి ఎవరో తెలుసా? ఆదాము యొక్క పెద్ద కుమారుడు. ఇతడు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? మనకందరికీ తెలిసిందే. ఇతడు చేసిన పొరపాటు ఏంటంటే, దేవుని బలిపీఠం మీద అర్పణ పెట్టాడు, కానీ దేవుడు దాన్ని స్వీకరించకపోవడం వలన అతనికి కోపం వచ్చింది. ఎవరిలాగా? నీకులాగే నాకులాగే. అర్థమవుతుందా? అర్పణ స్వీకరించలేదని చెప్పి కోపం వచ్చి ముఖం ముడుచుకొని గుడారంలోకి వెళ్ళి అక్కడ కూర్చొని కోపంతో రగిలిపోతున్నప్పుడు సృష్టిని సృష్టించినటువంటి దేవుడే తానే స్వయముగా ఆ కయ్యను దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, కయ్యను ఎందుకు నువ్వు ముఖం ముడుచుకుని ఉన్నావు, ఎందుకు నువ్వు కోపపడుతున్నావు అని సృష్టిని చేసినటువంటి దేవుడే. బైబిల్ గ్రంథంలో కల్లా ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడని చెప్పడానికి మూల పునాది ఎక్కడుందంటే ఈ కయ్యను దగ్గర ఉంది. ఈ కయ్యను, ఆ కయ్యను దగ్గరికి సృష్టిని కల్పించిన దేవుడే దిగి వచ్చి ఆయన స్వరం ఎత్తి మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? కయ్యనా, నీ సత్క్రియలను ప్రారంభించిన ఎడల నేడు నీ తల ఎత్తుకోవా అంటున్నాడు. ఈరోజు ఆలోచించే దేవుని ఎదుగులారా, నువ్వు నేను చేసిన ప్రార్థన ఎందుకు జవాబు రాలేకపోతుంది? నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఆ ప్రార్థన విధానం ఏంటో ఒక్కసారి పరిశీలించావా? ఒక్కసారి నువ్వు ఆలోచించావా? ఇక్కడ దేవుడు కయ్యను అడుగుతా ఉన్నాడు, నీ సత్క్రియ నీవు చేసావా అని. ఈరోజు నీ జీవితంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనతని, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రతిష్టతను, ఆయన సన్నిధికి నువ్వు క్రమము తప్పకుండా ఆయన సన్నిధిలో ఆయన సత్కార్యాన్ని జరిగిస్తున్నావా? అందుకే దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు రాత్రి. నువ్వు కోపడుతున్నావేమో, నీ కోపానికి తగిన ప్రతిఫలం దొరకలేకపోతుందేమో. ఈరోజు రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీ కోపానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు చూపిస్తున్నాడు.
నీ కోపంలో వంటి బాధ అర్థం చేసుకున్నటువంటి తండ్రి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? కయ్యను వలె నువ్వు ఉండొద్దు అన్నాడయ్యా. కయ్యను చూసుకోవాలా, అర్థం చేసుకోవాలా. ఎందుకంటే తను చేసిన పొరపాటు, తను చేసిన తప్పిదం దేవుడు మొదటి నుంచి ఆదాముకు ఏదైతే నేర్పాడో ఆ విధముగా హృదయాలు పెరుగుతున్నాడు. హృదయాలు పెరుగుతూ ఉంటే మరి కయ్యను ఎందుకు పెరగలేకపోతున్నాడంటే కయ్యనులో స్వల్ప విశ్వాసం ఉంది. అల్ప విశ్వాసం ఉంది. ఈరోజు దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన, నా ప్రార్థన ఎందుకు, నీ ప్రార్థన దేవుడు ఎందుకు వినడం లేదో తెలుసా? ఏదో కొరత నీలో ఉంది, ఏదో బాధ, ఏదో దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నావు. దేవుని దగ్గర అనేక రకాల అవసరతలు, ఇబ్బందులు, ఆటంకాలు తీర్చబడుతున్నాయి. కానీ దేవుని ఏదో ఆయాసపరుస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఎందుకు నా ప్రార్థనకి సమాధానం రాలేకుందంటే మొదట నీ సత్క్రియ నువ్వు చేస్తున్నావా? నీ సత్క్రియ నువ్వు చేస్తే అది ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు అంటాడు కదా, కయ్యను నీ తలను ఎత్తుకుంటావు అంటున్నాడు. ఇంటికి సత్క్రియ అని తెలుసా? మత్తయి సువార్తలో రాయబడిన మాట, ఇదిగో మనుషులు ఎదుట నీ సత్క్రియలను అనగా నీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి అంట వారు స్థుతిస్తారంట. ఏంటి సత్క్రియలు అంటే, నీవు దేవుని నమ్మినటువంటి వ్యక్తివి. నిన్ను చూచిన వారు నీలో ఉన్న దేవుని ఆత్మను చూడాలి. నిన్ను చూచిన వారు దేవుని పరిశుద్ధాత్మను చూడాలి. నిన్ను చూచిన వారు దేవుని సహవాసములు ఉందని గుర్తించాలి. ఆలోచన చేయి, గుర్తు చేసుకో. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవులో ఉదయకాల సమయం దేవాది దేవుని దర్శించాలంటే నీవు పశ్చాత్తాపంతో మోకరిల్లి ప్రార్థించాలంటే, ప్రభువా నేను గతించిన దినములంతటా నేను ఎలాగ జీవిస్తున్నాను, ఎలాగ బ్రతుకుతున్నాను నాకు తెలియదు. ఈరోజు నాయన నీ మాటలు విన్నాను. నిజముగా కయ్యనయ్యలు నేను తొందరపడుతున్నాను. నా ప్రార్థన ఎందుకు చేరడం లేదు, నేను అర్థం చేసుకోలేకపోయానైనా. ఈరోజు దేవాతి దేవుడు నాతో మాట్లాడాడయ్యా, నన్ను దర్శించాడని అడుగు. ప్రార్థన లేకపోతామా? ఈరోజు దేవుడు నిన్ను దర్శించాడు. నీ ప్రార్థనకు జవాబు ఎందుకు రావడం లేదంటే నీవు మొదట దేవుని సత్క్రియను ప్రారంభించడంలా, దేవుని యొక్క వెలుగును లోకములో ప్రకాశింపచేయడంలా. అందుకే నీ వెలుగు ప్రకాశింపనియుడు, నీ దీపాలు మండుచుండనివ్వుడి అన్నాడు బైబిల్లో. ఈరోజు దేవుడు ఆ విధంగా నీతో నాతో మాట్లాడుతున్న మాట ఒకే ఒక మాట, మన ప్రార్థనకి సమాధానం రాలేదంటే, దేవుడు అంగీకరించలేదంటే, దేవుడు చేర్చుకోలేదంటే మన జీవితంలో ఏదో తెలియని పొరపాట్లు జరుగుతున్నాయి. ఆయన మీద కోపపడుతున్నా, ఆయన మీద ఉగ్రులై పైకి లేస్తున్నా. అందుకనే ఈరోజు దేవుడు నీతో నన్ను దర్శించి మాట్లాడుతున్నటువంటి మాట. ప్రభు తన ఆత్మచేత మనల్ని దర్శిస్తూ మాట్లాడుతున్నాడు. నన్ను క్షమించమని దేవుని అడుగు. నిజమేనయ్యా, నా ప్రార్థన ఎందుకు జరుగుతుందని నేను చేసిన పొరపాట్లను బట్టి నేను దేవునికి నిలబడలేకపోతానని చెప్పాడు. ప్రార్థనలో ఎక్కువగా సర్వశక్తిమంతుడు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఈ రాత్రికాల సంబంధం ఆయన ఇది ఉదయకాలపు సమయం వేళలో నీ బిడ్డలమైన మేమందరం నీ పాదపీఠం కిందకు వచ్చుకున్నాను. దేవ, ఇదిగో నాయన ఈ యొక్క మాటలు అయ్యా వచ్చినటువంటి మాటలు ఎవరైతే నాయన వింటున్నారో చూస్తున్నారో వారి కుటుంబాల సమాధానం ఇవ్వండి, ప్రశాంతత దయచేయండి, నెమ్మది కలిగించేయండి. కయ్యను వలె కోపముతో మండిపడక, కయ్యను వలె నా తండ్రి సత్కారం చేయకుండా ఉండినట్లుగా మనసు రానిక, కేవలం నాయన మేము నీ ఎందుకున్నటువంటి ఆ సత్క్రియలు గ్రహించుకొని వాటిని చేయించు మా తలలో పైకెత్తుకున్నటువంటి భాగ్యం గ్రహించుకోండి. ప్రత్యేకించిన ఆయన ఇదిగా నా ప్రభువా, ప్రతి చిన్న మెసేజ్ చూస్తున్న ప్రతి కుటుంబంలో సమాధానం ఉండుగాక,
క్రీస్తు యేసు నామములో వారి కుటుంబంలో ప్రతి అక్కరలు తీర్చబడును గాక, ప్రతి ఇబ్బందులు తొలగిపోవును గాక, సాతాను కట్లు తెగ నరకబడును గాక, గొర్రె పిల్ల రక్త ప్రోక్షణ గుడారములు ఉండును గాక. వారికి కలిగిన చేతి పనిని, పాడి పశువులను, బిడ్డలను, కుటుంబాన్ని, గృహాన్ని నీ అరచేతి నీడలు నీవే కాచి కాపాడుదువుగాకని ప్రార్థిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారా నీ సన్నిధికి అప్పగిస్తున్న నా పరలోకమందున్న మా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీకు అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ద లార్డ్.